అందరికీ నమస్కారం. మార్కెట్ను కుదిపేసిన రెండు చాలా ముఖ్యమైన విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మొదటిది, బంగారం, వెండి లాంటి విలువైన లోహాల ధరలు ఉన్నటుండి ఎందుకు పడిపోయాయి. రెండవది, అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూనియన్ బడ్జెట్. ఈ రెండూ మన పెట్టుబడులను ఎలా ప్రభావితం చేయబోతున్నాయో చూద్దాం. సరే, ముందుగా నిన్న రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుందాం. విలువైన లోహాల మార్కెట్లో ఒక రకమైన షాక్ అన్నమాట. అసలు ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది? ఒక్కసారి వివరంగా చూద్దాం పదండి. చాలా తక్కువ సమయంలోనే విలువైన లోహాల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అన్నింటికంటే ఎక్కువగా నష్టపోయింది వెండి. దాని గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 21% కరెక్ట్ అయింది. ఇది చాలా పెద్ద పతనం. ఇన్వెస్టర్లకు నిజంగా ఒక పెద్ద షాక్ ఇది. ఇంత పెద్ద ర్యాలీ తర్వాత ఇంత సడన్గా, ఇంత వేగంగా ధరలెందుకు పడిపోయాయి? ఇదే ఇప్పుడు అందరి మదిలోనూ ఉన్న ప్రశ్న. దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఈ ధరల పతనం వెనక ఉన్న కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దీని వెనక కొన్ని బలమైన ఆర్థిక కారణాలున్నాయి. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక్కడ అసలు విషయమేంటంటే, అమెరికాలో జరిగిన ఒక రాజకీయ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలను ఎలా ప్రభావితం చేసిందో చూడండి. అక్కడ ప్రభుత్వ షట్డౌన్ ప్రమాదం తప్పిపోవటంతో డాలర్ బలపడింది. సాధారణంగా డాలర్ బలపడితే బంగారం, వెండి మీద ఒత్తిడి పెరుగుతుంది. సరిగ్గా అదే జరిగింది. అయితే ఇది కేవలం ఒక్క కారణంతో జరిగింది కాదు. చాలా అంశాలు ఒకేసారి కలిసొచ్చాయి. అప్పటికే ధరలు బాగా పెరిగాయి. దానికి తోడు డాలర్ కూడా కోలుకుంది. ఇక లాభాలు తీసుకోవడానికి ఇదే సరైన సమయమని చాలామంది అమ్మేయడం మొదలుపెట్టారు. దాన్ని చూసి మరికొంతమంది భయంతో అమ్మేశారు. అన్నీ కలిసి ఈ పెద్ద పతనానికి దారితీశాయి. అయితే ఈ ఆర్థిక కారణాలు మాత్రమే కాకుండా ఆన్లైన్లో మరో ఆసక్తికరమైన థియరీ కూడా చక్కర్లు కొడుతోంది. ఇది మార్కెట్ను కావాలనే కిందకు పడేశారనేది ఆ వాదన. ఈ థియరీ ప్రకారమేంటంటే, చైనా కావాలనే ముందు మార్కెట్ను క్రాష్ చేసి ధరలు బాగా పడిపోయాక తక్కువ ధరలకు మళ్లీ ఆస్తులను కొనుక్కుందామనేదే ఆరోపణ. అయితే దీనికి ఎలాంటి ఆధారాల్లేవు. ఇది కేవలం ఒక ఊహాగానం మాత్రమే. ఇక్కడ ఇన్వెస్టర్లు ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. బంగారం, వెండి రెండూ విలువైన లోహాలే అయినా మార్కెట్లో వాటి ప్రవర్తన చాలా వేరుగా ఉంటుంది. బంగారం సాధారణంగా నెమ్మదిగా కరెక్టవుతుంది. కాని వెండిలో హెచ్చుతగ్గులు చాలా వేగంగా, చాలా తీవ్రంగా ఉంటాయి. సరే, ఇది జరిగిపోయిన కథ. ఇప్పుడు జరగబోయే దాని గురించి చూద్దాం. మార్కెట్ మొత్తం ఇప్పుడు ఒకే ఒక్క పెద్ద ఈవెంట్ కోసం ఎదురుచూస్తోంది. అదే యూనియన్ బడ్జెట్. అవును, అందరి దృష్టి ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీ మీదే ఉంది. ముఖ్యంగా మార్కెట్ ఇంత అస్థిరంగా ఉన్న సమయంలో వస్తున్న బడ్జెట్ కాబట్టి దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. మరి రాబోయే బడ్జెట్ నుంచి మార్కెట్ ఏమాశిస్తోంది? ఇన్వెస్టర్లు ఎలాంటి ప్రకటనల కోసం ఎదురుచూస్తున్నారు? వాటినొక్కసారి చూద్దాం. ప్రధానంగా చూస్తే మార్కెట్ అంచనాలు 3 కీలక అంశాల చుట్టూ ఉన్నాయి. అవేంటంటే పన్నుల సంస్కరణలు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, అలాగే కొన్ని ముఖ్యమైన రంగాలపై ప్రభుత్వ ఖర్చు పెంచడం. పన్నుల విషయానికి వస్తే 2 విషయాలపై ఎక్కువ అంచనాలున్నాయి. ఒకటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటే ఎల్టీసీజీ పన్నును తగ్గించడం. ఇలా చేస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక రెండవది, వివాహిత జంటలకు పన్నుభారం తగ్గించేలా ఫ్యామిలీ టాక్సేషన్ లాంటిది తీసుకురావడం. ఈ 2 ప్రకటనలు వస్తే మార్కెట్ చాలా పాజిటివ్గా తీసుకుంటుంది. గత ఏడాదిన్నరగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఎఫ్ఐఐలు మన మార్కెట్లలో అమ్మకాలు చేస్తూనే ఉన్నారు. సో వాళ్లను తిరిగి ఆకర్షించేందుకు ఈ బడ్జెట్లో ఏమైనా మంచి ప్రకటనలు వస్తాయేమోనని మార్కెట్ చాలా ఆశగా ఎదురుచూస్తోంది. ప్రభుత్వం కొన్ని రంగాలపై ఎక్కువగా ఖర్చు చేస్తుందని అంచనాలున్నాయి. ముఖ్యంగా రక్షణ, రైల్వేలు, విద్యుత్ లాంటి రంగాలకు ఈసారి బడ్జెట్లో పెద్ద పీట వేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి డిఫెన్స్ సెక్టార్ మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈ రంగానికి కేటాయింపులు భారీగా పెంచొచ్చు. ఇది జరిగితే డిఫెన్స్ సంబంధిత కంపెనీలన్నింటికీ ఇది చాలా పెద్ద సానుకూల అంశం అవుతుంది. సరే, ఇదంతా చూశాక మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటి? ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు దేనికి సిద్ధంగా ఉండాలి? ఒక్క మాటలో చెప్పాలంటే అస్థిరతకు సిద్ధంగా ఉండాలి. అంటే వొలటిలిటీ. బడ్జెట్ రోజు, అలాగే దానికి ముందు,
తర్వాత కూడా మార్కెట్లలో తీవ్రమైన ఒడిదుడుకులుండొచ్చు. మార్కెట్ వేగంగా పెరగొచ్చు లేదా పడిపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. చివరిగా అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటికే లోహాల పతనంతో అల్లకల్లోలంగా ఉన్న మార్కెట్కు ఈ బడ్జెట్ కాస్త ఉపశమనం ఇస్తుందా? లేక మంటకు మరింత ఆజ్యం పోస్తుందా? ఏం జరగబోతోందో చూడాలి. ఇది మార్కెట్లకు ఒక కీలకమైన ఘట్టం.